నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మనమందరం కలిసికట్టుగా అడుగులు వేస్తేనే దోమలను పూర్తి స్థాయిలో నిర్మూలించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అదుపులోకి తీసుకువచ్చి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె శివరంజని పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని డాక్టర్ కె శివరంజని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు దోమల నియంత్రణపై అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 1897 ఆగస్టు 20న సర్ రొనాల్డ్ రాస్ ఆడ అనాలఫిస్ దోమ ద్వారానే మలేరియా వ్యాప్తి చెందుతుందని నిరూపించారని తెలిపారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 2026లో ఇప్పటి వరకు 9 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. జ్వరం, చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, డ్రమ్ములు, టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత పాత్రలు తదితరుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దోమల వృద్ధికి కారణమయ్యే ప్రదేశాలను గుర్తించి తొలగించడంలో ప్రజలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, జిల్లా నిఘా అధికారి డాక్టర్ పి సుజాత, జిల్లా ఆరోగ్య విద్యా విభాగాధికారి పి మోహిని రత్నకుమారి, సహాయ మలేరియా అధికారి ఎస్ శ్రీనివాసరావుతో పాటు నరసింహులు, సూరి, అప్పారావు, లక్ష్మణరావు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొని దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ తొలి నివేదికను శ్రీకాకుళం ఎమ్మెల్యే కమిటీ సభ్యుడు గొండి శంకర్ సభలో ప్రవేశపెట్టారు. విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిపై కమిటీ చేసిన పలు సిఫార్సులను ఆయన వివరించారు. జంతు ప్రదర్శనశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి అదనపు పశు వైద్యాధికారులు, సిబ్బందిని నియమించాలని సూచించారు. విశాఖ జూను కంబాలకొండ బీచ్ కైలాసగిరితో అనుసంధానం చేసి పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేయడంతో పాటు జూ కంబాలకొండ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదా అండర్ పాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఉత్తరాంధ్ర ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు, 2 జూలకు సిఎస్ఆర్ నిధుల నుంచి ఏటా 3 కోట్ల రూపాయలు, తిరుపతి జూకు టీటీడీ నుంచి ఏటా 3 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. జూలను సింగపూర్ జూ తరహాలో అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు సభాపతి అయ్యన్న పాత్రుడు మద్దతు తెలపగా నివేదికను సభ వాయిస్ ఓట్తో ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల సంబంధించి కంబాలకొండ పక్కనే ఉన్నందువలన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్షది మరియు బీచ్ కైలాసగిరి కలిపి ఒక పర్యాటక సర్క్యూట్గా ఏకీకృతం చేయడం, అలాగే జంతు ప్రదర్శనశాల కంబాలకొండ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జు లేదా అండర్ పాస్ను సందర్శకుల సురక్షితమైన సులభమైన రాకపోకల కోసం ఏర్పాటు చేయడం ఒకటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథక నిధుల నుండి ఉత్తరాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల నుండి ఏటా ఒక్కొక్కరి నుండి 50 లక్షలు సమీకరించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. డిఎస్సి, ఏపీఎస్సి అంశాలపై సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందుకు వస్తామని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా అంగీకరించారని, ఇది పారదర్శకతకు విరుద్ధమని విమర్శించారు. ప్రశ్నాపత్రాల విభాగంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తొలి మెరిట్ జాబితాలో పేరు ఉన్న నవీన్ పేరును తొలగించి రెండో జాబితా ఎందుకు విడుదల చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభ్యర్థికి కాల్ లెటర్ పంపకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రాలేదని చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. డిఎస్సి వ్యవహారంపై శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీసిన జగన్ జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ సాధికారత, సామాజిక అభ్యున్నతి కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమోదలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అసెంబ్లీలో గలం విప్పారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని అసెంబ్లీలో ఆయన బలంగా ప్రస్తావించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వాములు కాగలరని పేర్కొన్నారు. అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ వారి హక్కులు, అవకాశాలను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్లు, రాజ్యాధికారం, సాధికారత, అభ్యున్నతి కోసం అసెంబ్లీ వేదికగా కోన రవికుమార్ గళం వినిపించడంపై బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.13% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పలువురు బీసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణపై రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ బీసీ నాయకుడిని శాసన మండలి వంటి గౌరవప్రదమైన వేదికపై అసభ్య పదజాలంతో సంబోధించడం అచ్చెన్నాయుడి అహంకారానికి, సంస్కారహీనతకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉందని, సమాధానం చెప్పలేక వ్యక్తిగత దోషణలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, శాసనసభ సంప్రదాయాలను అపహాస్యం చేయడమేనని అన్నారు. బొత్సను తద్దమ్మ అని సంబోధించడం ఏ రకమైన సంస్కారమని ప్రశ్నించిన తమ్మినేని, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ బీసీ నాయకుడిని అవమానించే హక్కు అచ్చెన్నాయుడికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ప్రజలకు వివరించాలని, 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ఎరువుల కోసం క్యూలో నిలబడిన మహిళా రైతు మృతి చెందిన ఘటనపై కూడా ప్రశ్నలు సంధిస్తూ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించని మంత్రి రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు. బీసీల సంక్షేమం, రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బహిరంగంగా దూషించడం సిగ్గుచేటని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. శాసన మండలి ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, అక్కడ చర్చలు, వాదనలు జరగాలి తప్ప వ్యక్తిగత దోషాలకు తావు ఉండకూడదని తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి వారో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బొత్స ఎలాంటి మార్పులు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు, నువ్వు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తివి. అలాంటిది మరొక బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పారా? అలాగే ఎవరో రాసిచ్చిన ముసుగువీరులు స్క్రిప్ట్ చదువుతున్నారా? అసలు బీసీ నేతలను కించపరచడమే కూటమి ప్రభుత్వ విధానమా అని అడుగుతున్నాను నేను. అధికార మదంతో బరి తెగించి మాట్లాడితే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి. కాదు, కూడదు అని ఎలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. చట్టసభల గౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన అచ్చెన్నాయుడు తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి, రాష్ట్ర బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి. మీరు ఎలాంటి కాపు నాయకులండి? ఒక కాపు నాయకుడు బహిరంగంగా శాసనమండలిలో ఓపెన్గా మాట్లాడితే, ఆయన్ని ఈ విధంగా తోలనాడి మాట్లాడితే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్ తెలిపారు. గౌరవ శాసన మండలిలో మంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు చేతిలో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి చెందారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు అవగాహన లేకుండా విమర్శలు చేయకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని వెంకటేష్ సూచించారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రిమ్స్ మెడికల్ కాలేజ్ ఆవరణలోని ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికి గ్రామీణ అభివృద్ధికి 74వ రాజ్యాంగ సవరణల ద్వారా బాటలు వేశారని అన్నాజీరావు కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతకు రాజకీయ ప్రాధాన్యత పెంచిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో అంబటి కృష్ణారావు, రల్ల సురేష్, కేవీఎల్ఎస్ ఈశ్వరి, ఇజ్జురతు రమణ, ఆబోతుల వెంకటనాయుడు, బొచ్చ వెంకటరమణ, కురాకుల వెంకట్రావు, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సమాజ స్థాపనే వాకర్స్ సంఘాల ప్రధాన ధ్యేయమని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. దేశవ్యాప్తంగా వాకర్స్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఇందుపూరి గుణేశ్వరరావు మాట్లాడుతూ ఏడాది పొడవునా 40 ఏళ్ల వేడుకలను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వాకర్స్ జోనల్ కౌన్సిల్ 3 జామి నారాయణస్వామి, మాజీ గవర్నర్లు పి ఉమామహేశ్వరరావు, గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్ నిర్మాణంలో వాకర్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల వాకర్స్ క్లబ్బులు, నడక సంఘాల ప్రతినిధులు, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆత్మీయంగా కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, మౌలిక సదుపాయాల కల్పన, నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలపై ఎమ్మెల్యే శంకర్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రస్తావించిన అంశాలపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తన శాఖల తరపున అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కారంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం జోషిల, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎఫ్లైన్ సర్వే, ఆర్ఓఆర్ రీసర్వే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేసీ గడువులోగా అర్జీలను పరిష్కరించడంలో వెనుకబడిన మండలాల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి వారి నమ్మకాన్ని పొందాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు జేసీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్లైన్ సర్వే దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించి సరిహద్దులను వేగంగా గుర్తించాలని, క్షేత్రస్థాయి నివేదికలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆర్ఓఆర్ అర్జీలకు సంబంధించి భూ విస్తరణ హెచ్చుతగ్గులు, రికార్డుల సవరణ దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని, తిరస్కరించే ఫైళ్లకు స్పష్టమైన కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. రీసర్వే ప్రక్రియలో పొరపాట్లు లేకుండా సరిహద్దు రాళ్లను పక్కగా నాటాలని, వచ్చిన అభ్యంతరాలను సకాలంలో విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. ఫైళ్ల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్వేయర్లు, రెవెన్యూ యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఎం జోషిల, వివిధ మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, సంబంధ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన పాలనకు మార్గం సుగమం చేయాలని ఎమ్మెల్యే కోరారు. శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా ఉన్న ప్రస్తుత కోర్టు కేసుల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా కేసులను వేగంగా పరిష్కరించేలా సంబంధిత అంశాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పాలనను మరింత మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే గుండు శంకర్ తీసుకున్న చొరవకు సంబంధించి కమిషనర్ శ్రవణ్ కుమార్ తన పరిధిలోని సాంకేతిక పరిపాలనా అంశాలను మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పి నారాయణ ఈ అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలోని పొన్నాడ బ్రిడ్జి సమీపంలోని జ్యోతిరావు పూలే పార్కు వద్ద నారాయణగురు జయంతి వేడుకల్లో భాగంగా నారాయణగురు విగ్రహానికి బీసీ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో జన్మించిన నారాయణగురు సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేశారని మహనీయుడును కొనియాడారు. విద్యకు దూరంగా ఉన్న కుటుంబాలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించేందుకు నారాయణగురు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నారాయణగురు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జాతీయ బీసీ నాయకులుగా తమకు గర్వకారణమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి, మానవతా విలువల కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నారాయణగురు విగ్రహాన్ని అందించిన క్రీస్తుశేషులు అల్లంశెట్టి హరిబాబు మాస్టర్ సేవలను కూడా స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దెబోయిన కృష్ణారావు, కోశాధికారి గుత్తి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్ట్ పైల శ్రీనివాసరావుకు గోవిందనగర్ పరిసర ప్రాంతాల వాట్సాప్ గ్రూప్ సభ్యుల నుంచి సేకరించిన 65,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సీనియర్ జర్నలిస్ట్ బిర్లంకి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సభ్యుల నుంచి సేకరించిన మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేశారు. సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు సభ్యులు తమ వంతు సహాయం అందించారని రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సహాయం చేసిన వారికి పైల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, సాయి శ్రీనివాస్ పండా, రోణంకి వెంకట్రావు, నల్లి ధర్మారావు, శాసపు జోగినాయుడు, కొంక్యాడ వేణుగోపాల్, సున్నపు చిన్నారావు తదితరులు ఉన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషాహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటిని తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీరం కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్త ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.